నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ అయితే శ్రావణ మాసం అయిపోయింది కాబట్టి శ్రావణ మాసంలో ఎక్కువగా మనం పంచాయతీని ఆల్మోస్ట్ పూజ చేసామని అనుకోవచ్చు. లక్ష్మీదేవికి ముఖ్యంగా ప్రతి వారం శుక్రవారం కూడా పూజ చేస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు భాద్రపద మాసంలో వినాయకుడికి కాబట్టి వినాయక చవితి వినాయకుడితో పాటు లక్ష్మీ గణపతి హోమాలు చేయించుకోండి చాలా బాగుంటుంది అని అనేసి అని అంటూ ఉంటారు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? నిజంగానే లక్ష్మీ గణపతి చేయించుకోవాలా లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్ ఉందా? లక్ష్మీ గణపతి హోమాలు చేయించుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి? ఒకటేనమ్మా, ఇక్కడ సింపుల్. భక్తితో చేయించుకోవడం, మీ శక్తి ఉంది చేయించుకోవడం. ఇప్పుడు భక్తి ఉంది, నాకు గణపతిని ఆరాధించడంలో నాకు ఆనందం కలుగుతుంది, వెళ్ళి చేయించుకుంటారు. దాన్ని ఇంకా మీరు చేయించుకోవాలా చేయించుకోకూడదా నో క్వశ్చన్. రెండవది, నాకు బాగా సంపద ఉంది, లోక కళ్యాణం కోసం నేను చేస్తాను గణపతి పూజ, గణపతి హోమం. చాలా ఒక పెద్ద హోమగుండాన్ని ఏర్పరిచి 10 మందికి భోజనాలు పెడతాను, ఏదో చేసుకుంటాను లోక కళ్యాణం కోసం. దట్ ఈస్ డిఫరెంట్. మీకు కేతుగ్రహము శుక్రగ్రహం అనుకూలించకపోవడం వల్ల ధనహీనత లభించింది. అప్పుడు లక్ష్మీ గణపతి ఆరాధన చేయాలి. అర్థమైందమ్మా? భక్తిగా చేసుకోవడం వేరు, ఏమీ కోరికలు లేకుండా, లౌకికమైన కోరికలు లేకుండా లోక కళ్యాణం కోసం చేయడం వేరు. మీకు ఒక ప్రాబ్లం వచ్చింది కాబట్టి చేసుకోవడం వేరు. అంటే మీరు ఇంట్లో వండుకోవడం వేరు, 10 మందికి పెడదామని వండడం వేరు అన్నట్టుగా. అర్థమైందమ్మా? ఇది చేసుకోవాలా చేసుకోకూడదా అనేటువంటి క్వశ్చనే లేదు. భక్తిగా చేస్తున్నారా, లోక కళ్యాణం కోసం చేస్తున్నారా, మీరు ప్రాబ్లం చేస్తున్నారు. బట్ చేసుకోవడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే, మనకి ధనాన్ని ఇచ్చేది జ్యోతిషాస్త్రరీత్యా శుక్ర గురు గ్రహాలు. శుక్రుడు యాక్టివ్గా లేడు అన్నప్పుడు లక్ష్మీ గణపతి కనుక చేసుకుంటే యాక్టివ్ అవుతాడు శుక్రుడు మన జన్మజాతకంలో. కేతువు ఆటంకం పరుస్తున్నాడు మనకి ధనానికి, ఎందుకంటే కేతు ఈజ్ ఆటంకాలకు కారకుడు. కేతువు మన జన్మజాతకంలో 2వ స్థానంలోనూ 6వ స్థానంలోనూ 10లోనూ పంచమంలోనూ లాభస్థానంలోనూ దశమంలోనూ ఉన్నప్పుడు రకరకాల మార్గం ద్వారా ఆటంకం ఏర్పడుతుంది. అంటే 2లో ఉంటే సహజంగానే లిక్విడ్ క్యాష్, 6లో ఉంటే డైలీ ఏదో ఒక మనీ విషయంలో ఏదో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, దశమంలో ఉంటే ఉద్యోగం చేస్తాం కానీ డబ్బులు రావు, లాభంలో కేతు సంబంధం ఏర్పడి పాడయ్యాడు అనుకోండి. లాభంలో ఉంటే మంచిదే కేతు, కానీ పాడై ఉంటాడు ఒకసారి, ఇంకో పాపగ్రహంతో ఉంటాడు. అలాంటప్పుడు వ్యాపారాలు చేస్తాం కానీ రూపాయి మిగలదు. అలా అదేవిధంగా పంచమంలో కేతు ఉంటే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ రావాల్సిన లాభాన్ని పోగొట్టుకుంటాం. అట్లా ఒక్కొక్క మార్గం ద్వారా ఆ మనిషి నష్టపోతున్నప్పుడు కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతిని లక్ష్మీ గణపతి హోమం చేయించుకున్నట్లయితే లక్ష్మీదేవి కూడా అనుగ్రహం వచ్చింది కాబట్టి ఆ యొక్క కేతు సంబంధించినటువంటి పాపగ్రహ దుష్ఫలితం పోయి శుభ ఫలితాలు జరుగుతాయి. రైట్. సో 3 రకాలు ఉంటాయి, అది మన ఇష్టం అని అంటూ ఉంటారు. అండ్ ముఖ్యంగా అయితే బర్త్ చార్ట్ చూసుకున్నప్పుడు ఒకవేళ ఆస్ట్రాలజీ పరంగా కేతు బాగాలేకపోతే అయితే డెఫినెట్గా గణపతి ఆరాధన నిత్యం వాళ్ళు చేస్తూనే ఉండాలి, ఇప్పుడు అనే కాకుండా. అంతేనా? ఇప్పుడు ఎవరికైనా చూడండి, అస్సలు మనీ ఎప్పుడు నేను చూడట్లేదు అనుకునేవాడికి కేతు గ్రహం దగ్గర దీపారాధన చేసి గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి యోగం కలుగుతుంది. జాతకంతో సంబంధం లేకుండా భగవంతుడు ప్రత్యేకంగా యోగాన్ని ఇస్తాడు. రైట్. నిత్యం కూడా కేతుగ్రహం ఆరాధన ప్లస్ వినాయకుడు ఆరాధన కంపల్సరీ అని అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీమాత్రే నమః.